ప్రతి మనిషి మనసులో చాలా కోరికలైతే కోరుకుంటూ ఉంటారు కదా అండి. సో, ఆ కోరికలు నెరవేరడం కోసం చాలామంది టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ, పూజలు చేయడం కానీ, ఇంట్లో ఏదైనా సమస్యలొచ్చినా కూడా టెంపుల్స్‌కి వెళ్ళేసి మన మనసులో ఏదో ఒక కోరిక అయితే కోరుకుంటూ ఉంటాం కదా! అంతేకాకుండా మన కోరికలు నెరవేరిన తర్వాత ఏదైతే టెంపుల్స్‌లో మనం మొక్కుకుంటామో, సో, మొక్కుబడి కూడా తీర్చుకుంటూ ఉంటారు కదా! బట్ కొంతమందికేంటంటే మనం ఎన్ని కోరుకున్నా కూడా మనసులో ఎన్ని కోరికలు మనం దేవుడికి కోరుకున్నా కోరికలైతే నెరవేరకుండా అలానే ఉంటాయండి. సో, అలాంటి వాళ్ళ కోసం చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! ఏదైనా కోరిక నెరవేరే మార్గాలు ఏవైనా ఉన్నాయా? లేదా? అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకు నేను ఒక 2, 3 టిప్స్ అయితే చెప్తానండి. ఇవైతే ఫాలో అవ్వండి. సో, మీరు మనసులో ఏదైతే కోరిక మీరు అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి. అందుట్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! సో, మనం అమ్మవారికి మొక్కుకుంటే మనకు చాలా మంచి అయితే జరుగుతుందండి. సో, దీనికోసం వచ్చేసి మనము ఏదైనా అమ్మవారి గుడైతే ఉంటుంది కదండీ! సో, అమ్మవారి గుడిలో ఏంటంటే మనము నిమ్మకాయల దండ అయితే వేయాల్సొస్తుంది. ఒక 5 వీక్స్ అనుకున్న, 3 వీక్స్ అయినా, ఎంత వీక్స్ అయినా అనుకోండి మీరు. ఒక 21 నిమ్మకాయలు కానివ్వండి, లేకపోతే మీకు ఎంత వీలైతే అంత నిమ్మకాయలతోటి దండ చేసి మనము ఒక 5 వీక్స్ ఏదైనా అమ్మవారికి మనం సమర్పించిన ఎడల మనకు మన మనసులో ఏదైతే కోరికలు అనుకుంటామో అవన్నీ ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంకా పవర్‌ఫుల్ అయిన హనుమంతుడైతే ఉంటారు కదా! సో, హనుమంతుడికి కూడా మనం ఒక 5 వీక్స్ కానివ్వండి, 3 వీక్స్ కానివ్వండి, సో, హనుమంతుడి టెంపుల్‌కి వెళ్ళేసి తమలపాకులతో మనము పూజ చేయించున్నట్లయితే మనకు చాలా మంచి జరుగుతుందండి. అంతేకాకుండా సింధూరంతో అలంకరించి తమలపాకులతో మనం పూజ చేసినట్లయితే మన మనసులో ఎలాంటి కోరికలున్నా కూడా మనకు నెరవేరుతాయండి. సో, హనుమంతుడికైతే ఇలా పూజ అయితే చేసుకోండి. లేకపోతే ఏదైనా అమ్మవారికి నిమ్మకాయల దండనన్నా చేసి పెట్టండి. సో, ఇలా చేయడం వల్ల మన మనసులో ఎప్పటినుంచో తీరని కోరికలు ఉంటాయి కదా! అవన్నీ కూడా మనకు నెరవేరుతాయండి. డెఫినెట్‌గా ఈ 2 అయితే మనకు వర్కౌట్ అయితాయి. అంతేకాకుండా హనుమాన్ చాలీస చదవడం వల్ల కానివ్వండి, అమ్మవారిని ఎల్లప్పుడూ దర్శించడం వల్ల కూడా మనకు మనసులో ఏ కోరిక ఉన్నా కూడా నెరవేరుతుందండి. సో, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో, మరో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుందండి. సో, అందరికీ నమస్కారం అండ్ ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.